ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా పరమేశ్వరుని ప్రార్థన మందిరం యొక్క సంఘ పరిచర్యలో సంఘ సహవాసముతో మా యొక్క మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. ఇది చెడ్డ కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకే ఉండును. ఈ వాక్యములో జరుగుచున్న కాలములు ఎక్కడ చూసినా శ్రమలు, ఉగ్రతలు, నానా విధమైన పరిస్థితులు ఎన్నో విధాలుగా ఉన్నవి. వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటల్లో మీరు గమనిస్తే ఈ చెడ్డ కాలములో నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, వాళ్ళను చూసి వీళ్ళను చూసి తొందరపడుతున్నావా? ఏ విషయంలో అధైర్యపడద్దు. వాక్యం చెప్తున్న మాట, ఇదిగో ఇది చెడ్డ కాలము గనుక ఈ కాలమందు నువ్వు జాగ్రత్తగా ఎలా ఉండాలంటే బుద్ధిమంతుడు ఊరకే ఉండు. ఊరకే ఉండకపోతే ఏం జరుగుద్ది? రెండో తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నవని తెలుసుకోవాలి మీరు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నవి. మనుషులు స్వార్థ ప్రియులు, వింకములాడువారని వాక్యము చెబుతున్నమాట. కాబట్టి అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నది. కాబట్టి ప్రియులరా, నీవు ఊరకే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. కొన్నిసార్లు ఊరకే మౌనము వహించబడేటువంటి అనుభవంలో ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపడే ఆలోచనలు, తొందరపడే మాటలు, తొందరపడేటువంటి తలంపులు విడిచిపెట్టి ఊరకే నిలిచి ఉండు. అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నది మీరు తెలుసుకోవాల్సిన మాటలు. మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 62వ వచనములో ప్రధాన యాజకుడు లేచి, ఇదిగో లేచి నీవు ఉత్తరమిమ్మని చెప్పవా? మీరు నా మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుచూ ఉండగా యేసు ఊరకే ఉన్నాడు. చూడండి, అక్కడ అనేక అల్లర్లు రేపుతున్నారు, అనేకమైన పరిస్థితులు కలుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నమాట. ఇక్కడ ఏమైనా రాయబడి ఉన్నదంటే యేసు ప్రభువారు ఆయన ఊరకే ఉన్నాడు, నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నారు. ఎందుకంటే సర్వలోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్లగా వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. ఆయన ఎందుకు మౌనము వహించాడంటే సర్వ మానవాళి పాపములు ఆయన భుజముల మీద వేసుకొని ప్రతి ఒక్కరి పాపములు, దోషములు ఆయన రక్తమును చిందించి రక్షణ కలుగు చేయటానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. అందుకైనా బదులు పలకల, ఎక్కడ మాట్లాడలా, ఆయన మౌనముగా ఉన్నాడు, ఊరకే ఉన్నాడు. ఈరోజు బుద్ధిమంతులైతే మీరు ఊరకే ఉండండి. ఊరకే ఎందుకు ఉండమంటున్నారంటే వాక్యం చెప్తున్నమాట, ఈ దినములు చెడ్డ కాలము గనుక ఇదిగో మీరు బుద్ధిమంతులైతే ఊరకే ఉండండి. చదువుదాము. మత్తయి సువార్తలో మనం చదివాం. 2వ సమూయేలు గ్రంథములో 13వ అధ్యాయము 22వ వచనంలో చదివితే, అబ్షలోము తన అన్నగు ఇదిగో ఆమెనుతో మంచి చెడలేమియు మాట్లాడక ఊరకే ఉండెను. ఇక్కడ మీరు చూసినట్లయితే అబ్షలోము తన అన్నయ్యనటువంటి విషయంలో ఎవరు ఈమె సహోదరియగు తామారుని బలవంతము చేసి ఇదిగో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు దావీదు గృహములో, దావీదు కుటుంబములో మనం గమనించినటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఊరకే నిలిచినటువంటి అనుభవాలు కొన్నిసార్లు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చెడ్డ కాలములు ఉన్నాయి.
భయంకరమైన దినములుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాయా వరసలు మర్చిపోయినటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. కాబట్టి మెలకువ కలిగి, ధైర్యము కలిగి, ప్రభునందు విశ్వాసము కలిగి మీరు 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 ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఉండవలెనని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే కీర్తన గ్రంథములో 4వ కీర్తన 4వ వచనములో మనం చదువుతున్నాం. ఇక్కడ చెబుతున్న మాటలు, భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగానే మీ హృదయ ధ్యానములో చేయుచు ఓరకే ఉండండి. లోకములో భయమును చూసి కొందరు పాపములో పడిపోతున్నారు. భయము నుండి పాపము చేయకుండానట్లుగా మీరు ఓరకే ఉండాలంటే మీ ఉదయమే హృదయ ధ్యానములు చేయొచ్చు, ఓరకే ఉండండి. ప్రార్థన కావాలి. ఆ మౌనము, ఆ మనసు, ఆ నెమ్మది, సమాధానం ఆ ప్రార్థనలో ఉన్నది. మీ పడకల మీద ఉండగానే హృదయ ధ్యానములు చేయొచ్చు, ఓరకే ఉండమని చెప్తున్నారు. ప్రార్థన జీవితము నీకు నెమ్మది కలుగు చేస్తుంది. ప్రార్థన జీవితం నీకు ఓదార్పును, నెమ్మది, సమాధానం కలుగు చేస్తుంది. ప్రార్థన జీవితము ఓటమిలో నుండి నీకు జయము కలుగు చేస్తున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. ఏ విషయంలో నష్టపోయావు, కష్టపోయావు, శ్రమలలో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్న ప్రభు చెప్తున్న మాట, నీవు దేవుని సన్నిధిలో నీవు ఓరకెనే నిలిచి ఉండు. దేవుడు చేసే ప్రతి కార్యములో నీవు కనులారా చూస్తావని లేఖనములు తెలియజేస్తున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను మనము చదువుతున్నాం. సామెతల గ్రంథములో 13వ అధ్యాయము 3వ వచనములో, తాను నోరు కాచుకునేవాడు తనను కాపాడుకొనెను, ఓరకెనే మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనెను. చూసారా, ఎందుకు వద్దని అంటున్నారు? మీరు గమనించాలి. నోరుని కాచుకున్నవాడు తను తాను కాపాడుకున్నవాడు ఓరకే ఉంటాడు. లేకపోతే ఊరికినే మాట్లాడువాడు తనకు తాను నాశనము తెచ్చుకొని ఉంటాడు. కాబట్టి ఇక్కడ వాక్యము చెప్తున్నటువంటి విషయంలో, ఇదిగో మూర్ఖుడు జ్ఞానము మూడులతో వాదములాడడు, ఓరకే ఉండి ఓరకనే రేపుచూ ఉండేటువంటి పరిస్థితి ఎవరిలో ఉంటుందంటే మూర్ఖులలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెబుతున్నటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే, ఈరోజు బుద్ధిమంతుడు అయితే నీ ఓరకినే ఉండు. మంచి దినములలో మనం ఉన్నాము, అపాయకరమైన కాలములో ఉన్నాము. ఇది మంచి అని చెప్పటానికి అర్థమైందండి. వినే పరిస్థితులు లేదు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు. ఎంతో చెప్పాలనుకుంటే చెప్పిన వాళ్ళ మీదే బురద జల్లేటువంటి పరిస్థితులు ఈరోజు. కాబట్టి దేవుడు వాక్యం చెప్తున్న మాట, సాధ్యమైనంత వరకు దేవుని వాక్యం యొక్క జ్ఞానమును బట్టి ఓరకే నిలిచి ఉండు. దేవుడు చేసే ప్రతి కార్యములు మీ పక్షముగా ప్రభు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, అంచి దినాలలో ఉన్నాము. ఈ అంచి దినాలలో ఎన్నో నేరాలు, ఘోరాలు, పోరాటాలు, యుద్ధములు, శోధనలు, సమస్యలు, నానా విధమైనటువంటి మనుషుని పాడు చేస్తూ ఉండగా, ఇవన్నీ కూడా మీ మూల వాక్యములో చెప్తున్న మాట, వాక్యమనే బుద్ధి కలిగి మౌనముగా ఉండమని ప్రభువా మీరు చెప్తున్నారు. ఓరకే ఉండమని. మీరు పడక మీద ఉండగానే మీ హృదయ ధ్యానము చేసి ఓరకే ఉండమని చెప్తున్నారు. ప్రార్థన శక్తిని దయచేయండి. ఉదయం లెగిసి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి మీ కృప దయచేయమని, ప్రతి ఒక్కరి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి ప్రతిఫలమును దయచేయమని యేసయ్య మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా మీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి విషయములో మీ కృపను అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.